హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఉద్దేశం వచ్చి ఒక యాంకర్ గారికి. యాంకర్ అంటే నువ్వు ఇప్పుడు హీరోయిన్ అయ్యి ఉండొచ్చు, యాక్టర్ అయ్యి ఉండొచ్చు, కానీ మాకు స్టిల్ యాంకర్వే నువ్వు. ఇంకా మేము ఇంకా మైండ్ రాలేదు మాకు. నువ్వు యాక్ట్రెస్ అయిపోయినావు, హీరోయిన్ అయిపోయినంత మాకు ఇంకా ఇంపాక్ట్ ఏం రాలేదు. సో యాంకర్ గారికి చెప్తున్నా. సో తిండి బట్ట అనే స్వేచ్ఛ ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు కదా. సో ఎస్, అది తిండి స్వేచ్ఛ అనేది, బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉండొచ్చు. కానీ ప్రతిదానికి ఒక సందర్భ శుద్ధి అనేది ఉంటుంది. అంటే నువ్వు గుడికి వెళ్ళి బిర్యానీ తింటావా నీకు ఇష్టం వచ్చిందని చెప్పి, అట్లా కాదు కదా. అండ్ దెన్ నువ్వు గుడికి వెళ్ళే బట్టలు పార్టీకి వేసుకుంటావా, లేదంటే పార్టీకి వెళ్ళి వేసుకునే బట్టలు గుడికి వేసుకుంటావా, బెడ్రూమ్లో వేసుకునే బట్టలు వీధిలో వేసుకుంటావా. సో నేను ఇది మాట్లాడుతుంది ఎందుకంటే శివాజీ గారు అన్నది అదే, లైక్ పబ్లిక్లో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండమ్మా, కొంచెం పద్ధతిగా రండమ్మా అని చెప్పింది. ఆయన నేను పార్టీకి వెళ్తుంటే నువ్వేందమ్మా పార్టీకి ఈ బట్టలు వేసుకొని వచ్చినావు అని ఎప్పుడు అనలేదు. ఒకవేళ నీకు ఆ ప్రాబ్లం ఉంటే మీ ఇంట్లో కూడా వేసుకొనియకుంటే అది నీ భర్త తప్పో, మీ తండ్రి తప్పో, మీ మమ్మీ వాళ్ళ తప్పో ఏదో, అది అక్కడ నువ్వు మాట్లాడు. కానీ పబ్లిక్లోకి వచ్చినాక పబ్లిక్ గురించి పబ్లిక్లో ఇలా ఉండొద్దు ఇలా ఉండాలి అని చెప్తుంటే నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకొని అర్థం చేసుకోవాలి తప్ప ఎగేసుకొని వచ్చి. ఇప్పుడు నువ్వు ఈ మధ్య నువ్వు ఫేమస్ అయ్యి నువ్వు యాక్ట్రెస్గా ఫీల్ అవుతున్నావు, నీకే ఇంతుంటే మరి ఆయన ఎన్ని సినిమాలు చేసిండు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు శివాజీ గారు, మరి ఆయనకి ఎంత ఇది ఉండాలి. మేం సింపథైజ్ చేస్తున్నాం. నేను ఇంత సిక్ మెంటాలిటీ ఉంది మీకు. స్వేచ్ఛ స్వాతంత్రం అనే ముసుగులో ఏం రుద్దుతున్నారు మీరు ఈ యువతకి. అసలు స్వేచ్ఛ స్వాతంత్రం అసలు అర్థాన్ని మరిపించేసి మీరు ఇలా ఎలా పడితే అలా ఉండండి, ఏ బట్టలన్నీ వేసుకోండి అని నేర్పుతున్నారు ఈ యువతకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ సిక్ మెంటాలిటీ ఉంది కాబట్టి మేము సింపథైజ్ ఫీల్ అవుతున్నాం. యా, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఇంకొకటి, శివాజీ గారు అన్న ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అది జస్ట్ కామన్ ట్రెండింగ్ వర్డ్ అండి. అది దాన్ని పట్టుకొని మీరు ఇప్పుడు ఆఫ్ కెమెరా మీరు బూతులు మాట్లాడరు, ఆన్ కెమెరానే మాట్లాడతారు కదండి. జబర్దస్త్ ఉన్నది ఇంట్లో మత్తు రావట్లేదంటే నన్ను చూస్తే రావట్లేదా మత్తు, మీకు లేవట్లేదు, మీరు మాట్లాడలేదా అండి బూతులు? మీరే రెచ్చగొట్టే మాటలు మాట్లాడవచ్చు ఏది పబ్లిక్ ప్లాట్ఫామ్లో అందరూ చూస్తున్న టీవీలో. ఆయన జస్ట్ ఒక ఫంక్షన్లో, ఏది సినిమాకి సంబంధించిన ఫంక్షన్, దానికి ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మీరు చేసిన షోకి ఆల్మోస్ట్ అందరు చూసి ఉంటారు. మరి దానికి ఏమంటారు? మీరు అది చేయడం తప్పు కాదా? ఇది ఆయన మాట్లాడే తప్పే ఉందండి. ఫైనల్గా అయినా చెప్పేది ఏంటంటే, నువ్వు ఈ బట్టలు వేసుకోకు అని ఆయన ఇష్టాలనే మీ మీద రుద్దట్లేదండి. మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏమైనా వేసుకోండి. మీ కమ్యూనిటీలో అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నప్పుడు మీరు ఏమైనా చేసుకోండి. మీ ఇంట్లో వేసుకునే బట్టలకి నేను మాట్లాడతాను, నాకు కనిపిస్తేనే కదా మాట్లాడేది. ఇప్పుడు మీరు ఏదైతే స్వేచ్ఛ తిండి, ఏదైతే స్వేచ్ఛకి సంబంధించి తిండి బట్ట మా ఇష్టం ఎట్లా అంటారో, ప్రతి మనిషికి వాక్ స్వాతంత్రం, ఏం చూస్తే దాని గురించి మాట్లాడే రైట్ కూడా ఉందండి. అది మీరు తెలుసుకోవాలి. మీరు ఎట్లా చెప్తారు, మీరు చూసి కూడా సైలెంట్గా ఉండాలి అంటే ఇట్స్ మీకు మెంటలా మరి నాకేం అర్థం కావట్లేదు. సో చెప్పేది ఏంటంటే, వి రెస్పెక్ట్ ఉమెన్. ఒక నిజంగానే శివాజీ గారు చెప్పినట్టు చీర కట్టుకున్న వాళ్ళని చూస్తే ఏ చెడు ఉద్దేశం రాదు. వి రెస్పెక్ట్ ఉమెన్. అందుకే కదా అంత కన్సర్న్ తోటి పద్ధతిగా ఉండండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పింది. కానీ మీలాగా బర్రేంచి మీ ఇష్టం వచ్చింది వేసుకోండి ఏం కాదు, అది చూసే వాళ్ళ తప్పు అంటే ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాదు. సో యా, వి రెస్పెక్ట్ ఉమెన్. మాకు కొంతమంది ఆడవాళ్ళని చూస్తే మొక్కాలనిపిస్తే చేతులెత్తి, వేరే వాళ్ళని చూస్తే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ బట్టలు వేసుకుని. కానీ పబ్లిక్ వచ్చే ముందు నేను ఇట్లనే ఉంటా, నన్ను ఎవ్వరేమనద్దు అనేది మాత్రం తప్పు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.